నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. గెలుపనుకో, అది నా క్రెడిట్. అదే ఓడిపోయామనుకో, అంతా నీ వల్లే, నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు. జనరల్గా సమాజంలో ఇదే జరుగుతుంది. రాజకీయాల్లో అయితే అది నెక్స్ట్ లెవెల్ అంతే. మరీ ముఖ్యంగా కాంగ్రెస్లో ఈ గేమ్ ఎప్పుడూ ఆడుతూనే ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఫేవరెట్ గేమ్ కూడా ఇదే. రేవంత్ రెడ్డి ఈ ఆటలో ఆరితేరినట్టు కనిపిస్తున్నారు. గెలుపును తన ఖాతాలో డిపాజిట్ చేసుకుంటున్నారు. ఓడిపోతే మెల్లిగా రాహుల్ గాంధీ ఖాతాలో తోస్తున్నారు. ఇదేం మనం చెప్తున్న మాట కాదు, కాంగ్రెస్లో వినిపిస్తున్న మాటే. ఎందుకు ఇలాంటి డౌట్లు వస్తున్నాయి, క్రెడిట్ చోరీ ఎవరు చేస్తున్నారు అనే విషయాలపై ఇప్పుడు డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. నిన్న మొన్నటి వరకు దేశంలో ఎన్నికల హడావిడి నడిచింది. కేరళంతో పాటు మొత్తం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. అన్ని పార్టీలు ప్రచారాన్ని ఊదరగొట్టాయి. ఎవరికి తోచింది వారు చెప్పుకున్నారు. ఎవరి హామీలు వాళ్ళు ఇచ్చారు. అన్ని విన్న ఓటర్లు కూడా వాళ్ళు ఏం చేయాలో అది చేసేశారు. ఇక్కడి దాకా అంతా రొటీనే. అయితే కేరళంలో ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న దాని ప్రకారం అక్కడ యూడీఎఫ్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తోంది. యూడీఎఫ్ అంటే అది కాంగ్రెస్ కూటమి. ఇప్పటి వరకు లెఫ్ట్ పార్టీలకు చెందిన పినరయ్ విజయన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈసారి ఆయన్ను పక్కకు తప్పించి ఆ ప్లేస్లో కాంగ్రెస్ నేత సీఎం సీట్లో కూర్చునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ ఘంటాపదంగా చెప్తున్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. పినరయ్ విజయన్పై విమర్శల వర్షం కురిపించారు. తమకు అధికారం ఇస్తే ఏమేం చేస్తామో వివరించారు. ఒక్క తెలంగాణ నేతలే కాదు, ఇతర రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా గట్టిగానే ప్రచారం చేశారు. కానీ ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కు అనుకూలంగా ఫలితాలు ఇచ్చాయో అప్పటి నుంచి తెలంగాణలో ఒక వర్గం అదంతా రేవంత్ రెడ్డి వల్లే అని ప్రచారం స్టార్ట్ చేసేసింది. రేవంత్ రెడ్డి వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయి. తెలంగాణ మోడల్పై ప్రజలు నమ్మకం ఉంచారు. కేరళంలో కాంగ్రెస్ పుంజుకుంది అంటే అదంతా రేవంత్ చలవే అని తెగ ప్రచారం చేసేస్తున్నారు. ఈ ప్రచారం కూడా ఒక పక్కా వ్యూహం ప్రకారం నడుస్తున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణలో 6 గ్యారంటీలు ఇచ్చాం, అవి కేరళంలో కూడా అమలు చేస్తామని రేవంత్ ప్రకటించడం వల్లే కేరళంలో ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఇక్కడ అందరికీ వస్తున్న డౌట్ ఏంటంటే, తెలంగాణతో పాటు కాంగ్రెస్ మరో 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కదా, మరి అక్కడ 6 గ్యారంటీలు అమలు చేయట్లేదని అనుకోవాలా, లేక అసలు ఆ హామీలే ఆ రాష్ట్రాల్లో ఇవ్వలేదనుకోవాలా? కర్ణాటకలో అధికారంలోకి ఎలా వచ్చారు? 6 గ్యారంటీలని చెప్పి కాదా? పోనీ తెలంగాణలో 6 గ్యారంటీల్లో ఎన్ని అమలు చేశారో చెప్పమనని చూద్దాం అని ప్రశ్నిస్తున్నారు. ఇవి నమ్మి కేరళ ప్రజలు ఓటేశారనుకోవాలా? వాళ్ళు మరీ అంతమాయకులా అని కూడా నిలదీస్తున్నారు. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. రేవంత్ రెడ్డి ఇక్కడొకటేనా, ఇంకెక్కడ ప్రచారం చేయలేదా? ఈసారే కేరళంతో పాటు మరో 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. అందులో కీలకమైన పశ్చిమ బెంగాల్, తమిళనాడే కాకుండా అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మరి ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? ఒకవేళ తమిళనాడులో డిఎంకే గెలిచినా ఆ క్రెడిట్ స్టాలిన్దే తప్ప కాంగ్రెస్కు ఎట్టి పరిస్థితుల్లో రాదు. మరి మిగతా రాష్ట్రాల మాట ఏంటి? ఆ రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్ 6 గ్యారంటీలను నమ్మలేదా, లేక రేవంత్ రెడ్డి అక్కడ ప్రచారం చేయలేదా? వీటికి సమాధానం అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ ప్రచారం చేశారో చూశారు కూడా. కానీ రేవంత్ అండ్ టీం ఏం చేస్తుందో తెలుసా? గెలిచిన ప్రాంతాలను తమ ఖాతాలో వేసుకుంటూ ఓడిపోయిన వాటికి ఇండైరెక్ట్గా రాహుల్ గాంధీనే బాధ్యుణ్ణి చేస్తోంది. గెలిచిన ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయని, ఆయన ప్రచార శైలి పర్ఫెక్ట్గా వర్కౌట్ అయిందని ఇలా సోషల్ మీడియా తెగలేపుతోంది. ఇది ఎలా ఉందంటే, రాహుల్ గాంధీ జస్ట్ డమ్మీ, ఆయన ప్రచారం పని చేయలేదు, ఆయన ఏదో వచ్చి వెళ్లారు కానీ గెలిచేలా చేసింది మాత్రం రేవంత్ రెడ్డే అనేలా ఉదరగొడుతోంది. అందుకే తెలివిగా పశ్చిమ బెంగాల్, తమిళనాడును అవాయిడ్ చేస్తూ కేరళం సంగతినే పదే పదే ప్రస్తావిస్తోంది రేవంత్ అండ్ టీం. ఈ విషయంపై కాంగ్రెస్లోనే మరో టీం రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధినేత కంటే రేవంత్ రెడ్డే గొప్ప అయితే ఇంకా రాహుల్ గాంధీ ఎందుకు ప్రచారంలో పాల్గొనడం? రేవంత్ రెడ్డినే ఏఐసిసి ప్రెసిడెంట్గా చేసి మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ రేవంత్తో ప్రచారం చేయించి ఆ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చేస్తే సరిపోతుంది కదా అని సెటైర్లు వేస్తున్నారంట. రేవంత్ రెడ్డి గతంలో యూపీ ప్రచారానికి వెళ్లారు. బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఎన్నికలు జరిగిన ఇతర కీలక రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేశారు. అక్కడెక్కడా కూడా కాంగ్రెస్ గెలవలేదు. మరి అక్కడ ఓడిపోయింది రేవంత్ వల్లే అనుకోవాలా? గెలిస్తే మీరు క్రెడిట్ తీసుకోవడం, ఓడిపోతే మాత్రం అది మా వల్ల జరగలేదు, దానికి బాధ్యులు మీరే అని పక్కోళ్ల మీద తోసేయడం, ఇది ఎక్కడి విడ్డూరం? ఇదేం క్రెడిట్ చోరీ అని రగిలిపోతున్నారంట. వీళ్ళెంత రగిలిపోయినా, తీవ్రంగా ఫైర్ అయి మలమలా మాడిపోయినా కాంగ్రెస్లో ఇంకో వర్గం అయితే ఖచ్చితంగా ఈ ప్రచారాన్ని వేరే లెవెల్కి తీసుకెళ్తుంది తప్ప రాహుల్ గాంధీకి ఎట్టి పరిస్థితుల్లో క్రెడిట్ ఇవ్వదు.
వరుసగా ఎన్నికలు ఓడిపోతున్నారంటూ సోషల్ మీడియా ఇప్పటికే రాహుల్ గాంధీ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తోంది. రాహుల్ గాంధీ ఎన్ని రాష్ట్రాల్లో ఎన్నిసార్లు ఓడిపోయారో వివరిస్తూ పోస్టులు పెడుతోంది. ఇదో రికార్డ్ అంటూ సెటైర్లు కూడా వేస్తోంది. ఇప్పుడిక్కడ రేవంత్ రెడ్డి టీం వల్ల సొంత పార్టీ కూడా రాహుల్ గాంధీనే టార్గెట్ చేసుకుందే అనే వాపోతున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. పాపం రాహుల్ గాంధీ బీజేపీ చేతిలో ఓడిపోయారు, కొన్ని రాష్ట్రాల్లో అక్కడి స్థానిక పార్టీల చేతిలో ఓడిపోయారు. కానీ విచిత్రంగా తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్య నాయకుల చేతిలోనే ఆయన ఓడిపోతున్నారే అంటూ ఆయన సానుభూతి పరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గెలిచే రాష్ట్రంలో కూడా రాహుల్ గాంధీకి క్రెడిట్ ఇవ్వట్లేదంటే ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉంటుందా అని వాపోతున్నారు. నిజంగానే పాపం రాహుల్ గాంధీ.